మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా పేలవ ప్రదర్శన చేసింది. సెమీస్కు చేరకుండానే గ్రూప్ దశ నుంచే నిష్క్రమించింది. అయినప్పటికీ కూడా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు హర్మన్ ప్రీత్ కౌర్పై నమ్మకాన్ని ఉంచింది. ఆసియా గేమ్స్లో కూడా హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోనే భారత జట్టు బరిలోకి దిగనుంది. జపాన్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు ఆసియా గేమ్స్ జరగనున్నాయి. ఈ మెగా టోర్నీలో పాల్గొనే భారత మహిళల జట్టును మంగళవారం బీసీసీఐ ప్రకటించింది. హర్మన్ నాయకత్వంలోనే భారత్ బరిలోకి దిగనుండగా వైస్ కెప్టెన్గా స్మృతి మందానను నియమించింది. దాదాపుగా టీ20 ప్రపంచ కప్లో బరిలోకి దిగిన జట్టునే ఎంపిక చేశారు. బ్యాటింగ్ విభాగంలో షఫాలి వర్మ, రిచా ఘోష్, జెమిమా రోడ్రిక్స్ వంటి కీలక ప్లేయర్స్ ఉండగా బౌలింగ్లో దీప్తి శర్మ, శ్రీచరణి, అరుంధతి రెడ్డి ఎంపికయ్యారు. వికెట్ కీపర్ ఎస్తికా భాటియాను తప్పించి ఆమె స్థానంలో కమిలిని ఎంపిక చేశారు. ఇక ప్రపంచ కప్ టోర్నీ సమయంలో గాయపడిన శ్రేయాంక పాటిల్ ఏషియా గేమ్స్ లో ఆడనుంది. అయితే ఈ టోర్నీకి ముందు ఆమె ఫిట్నెస్ ను నిరూపించుకోవాల్సి ఉంటుందని సెలెక్టర్లు తెలిపారు. 2023లో చైనా వేదికగా జరిగిన ఏషియా క్రీడల్లో టీమిండియా మహిళా జట్టు స్వర్ణం గెలుచుకుంది. ఈ ఏడాది మన అమ్మాయిలు డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగనున్నారు.